హలో అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి విజయవాడలో గిరిపురం లబ్బిపేట ఏరియాలో ఉన్న అమ్మ వాళ్ళ పాత ఇంటి గురించి అయితే నేను వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో నా వీడియో ఏంటి అంటే, అమ్మ వాళ్ళైతే ఇల్లు చాలడం లేదు, ఆ ఉద్దేశంతోనే మేమైతే నలుగురు పిల్లలమండి. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నాము, కొంచెం ఇబ్బంది అవుతుంది, అల్లుళ్ళు వచ్చినా ఏదైనా సరే ఉండటానికి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో డాడీ వాళ్ళైతే ఈ ఇల్లు అయితే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి చేయడం జరిగిందండి. అయితే ఈ ఇల్లు అయితే అమ్మ వాళ్ళు ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఇల్లు అద్దెకిచ్చారండి. మేము డోక్రా మీటింగ్ గురించి అయితే విజయవాడ వెళ్ళాము. సో ఇంకా విజయవాడ వెళ్ళాం కదా అని చెప్పి నేనైతే ఈ డాడీ మాట్లాడినప్పుడు ఇంక సరే అని వీడియో అయితే తీశాను. సో ఆ వీడియో మీ అందరి కోసం నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కింద ఇల్లు అండి. ఇది ఫస్ట్ హాలు యాక్వేరియం ఉంటుంది చక్కగా. అంతా కూడా డాడీ చాలా అంటే చాలా నీట్గా చేయించారండి. చక్కగా కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేయించారు. యాక్వేరియం కూడా. ఈ ఇల్లు ప్రతి రాయి మేము పేర్చుకున్నదే, ఇంట్లో ప్రతి గోడ మేము కట్టుకున్నదేనండి. స్లాబ్లు అయితే బయట వాళ్ళతో పోయించారే తప్ప ప్రతి గోడ మా కష్టమేనండి. అంత ఇష్టంగా ఈ ఇంటిని అయితే మేము నిర్మించుకున్నాం. కానీ ఇంకా ఏం చేస్తాం, పెద్ద పిల్లలం అయిపోయాము, పెళ్ళిళ్ళు అందరూ, ఇంకా వచ్చే అల్లుళ్ళకి ఇబ్బంది అవుతుంది, గదులు చాలట్లేదు ఇంకా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే ఇల్లు ఖాళీ చేసేసాము. అయితే ఈ ఇల్లు అయితే ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు డాడీ వాళ్ళు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ ఈ ఇల్లు చూసిన తర్వాత మీరు కొనాలి అనుకుంటే నేను ఇందులో అయితే కాంటాక్ట్ నెంబర్ పెట్టానండి. ఇది వచ్చి కిచెన్ అండి. చాలా ముచ్చటగా ఉంటుందండి. చిన్న ఇల్లు అయినా చింతలేని ఇంట్లో ఉండొచ్చు అనమాట. ఎంత బాగుంటుంది అంటే మా పుట్టిక అంతా కూడా ఇక్కడేనండి, మా పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా. ఇది వచ్చేసి బెడ్రూము. తను లైట్ వేయడానికి వెళ్తుంది, అద్దెకుంటున్నారని చెప్పాను కదా. సో వాళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా డాడీ బట్టలు అవి పెట్టుకుంటాక షెల్ఫ్లు అయితే చక్కగా చేయించేశారు. చూసారా ఎంత బాగుందో, ఎంత నీట్గా చేయించారో డాడీ. అమ్మాలి అంటే బాధగా ఒక ఇంత అనిపించిన తప్పదు కదా. కొన్ని సమస్యల వల్ల ఉన్న అవసరాలను బట్టి కూడా ఒక్కసారి అమ్మాల్సి ఉంటుంది. సో ఈ ఇల్లు అయితే అమ్మేయాలనుకుంటున్నారు డాడీ వాళ్ళు. సో మీకు ఎవరికైనా ఈ ఇల్లు నచ్చి తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేనైతే కాంటాక్ట్ పెట్టానండి, కాంటాక్ట్ నెంబరు. ఒకసారి మీరు నాన్నగారిని సంప్రదించినట్లయితే ఎంతకు అమ్మాలనుకుంటున్నారో, అది ఎన్ని గజాల స్థలము ఏంటి అన్నది కూడా వివరాలు చెప్తారు. అటువైపు కూడా వాష్రూమ్ ఉందండి, వాష్ ఏరియా ఉంది, అది చూడాలి మీరు. అయితే బాబు వాష్రూమ్లో ఉండటం వల్ల నేను చూపించలేకపోయాను. ఇది పైన డాబా మీదండి, ఆ ఇంటి పైన ఉన్న స్థలం అనమాట. ఇదైతే చర్చి అనమాట. ఇంటి పైనే చర్చి డాడీ నడిపించేవాళ్ళు. అయితే ఇంకా మేము షిఫ్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రేయర్ పెట్టకపోవడం వల్ల అద్దెకున్న వాళ్ళే వాళ్ళ పాస్టర్ గారు వచ్చి ఇక్కడ ప్రేయర్ పెడుతున్నారనమాట. ఇలా చర్చి పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవాలి, మాకు చర్చికి కింద మేము ఉండటానికి బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. సుమారు ఒక 100 మంది 150 మంది కూడా చక్కగా కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చండి. అంత బాగా ఉపయోగపడుతుంది చర్చి అయితే. ఈ బలిపీఠం ఇవన్నీ కూడా నాన్నగారు దగ్గరుండి చేయించారండి. ఆ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా చర్చిలో మేము పెట్టినవి. అలా చర్చి నడిపించుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనము ఈ ఫ్యాన్లు అన్నీ తీసుకెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి అవన్నీ కూడా డాడీ చర్చిలోనే వదిలేశారనమాట. ఇంకా చర్చి నుంచి ఇలా పైకి వెళ్ళామనుకోండి, పైకి వెళ్ళటానికి కూడా స్టెప్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి పైకి కూడా వచ్చేసేయండి. అలా మనం పైకి వెళ్ళాము అంటే పాస్టర్స్ వచ్చినా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ప్రశాంతంగా అలా పైన గదిలో పడుకోమని చెప్పొచ్చు అనమాట. పైన ఉండండి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అయ్యో ఇంతమంది చుట్టాలు వచ్చారే ఎక్కడ అని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. ఇదిగో ఈ గది చూసారా, ఈ గదిలో కూడా మేము ఉండేవాళ్ళం అనమాట. ఇంకా టీవీ ఎంత సమ్మర్ వచ్చిందంటే మా లైఫ్ అంతా ఈ డాబా మీదేనండి. ఎంత బాగుంటుందో కదా. ఇంకా అన్నీ వండుకున్నాయి తెచ్చుకొని ఇక్కడే ఉండేవాళ్ళం మేమైతే. అసలు ఇగా ఉండి వాషింగ్ మిషన్ వాళ్ళు పెట్టిన ప్లేస్లోనే మేము కూడా వాషింగ్ మిషన్ పెట్టుకునేవాళ్ళం, బట్టలు ఆరేసుకుంటానికి. కానీ చూసారా అక్కడ ట్యాప్స్ కూడా, ఒకటేమో మంచినీళ్ళ ట్యాప్ వస్తుంది, ఒకటి వచ్చేసి మామూలుగా మన వాటర్ ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. మనం మోటార్ వేసుకుంటే మంచినీళ్ళు పట్టుకోవచ్చు అక్కడ. ఆ ట్యాప్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మోటారు వేసుకున్నప్పుడు ఈ వాటర్, ఇది వచ్చేసి మంచినీళ్ళ ట్యాప్, అవతలదేమో వాటర్ ట్యాంక్ అనమాట. ఆ ట్యాంక్ నుంచి కనెక్షన్ కదా, ట్యాప్ తిప్పగానే వాటర్ వచ్చినాయి. ఇక చూసారా వాళ్ళైతే ఎన్ని మొక్కలు పెట్టుకున్నారో. ఇప్పుడు అద్దెకుండే వాళ్ళు పెట్టుకున్న మొక్కలు. మేము ఉన్నప్పుడు కూడా
ఇట్లానే మొక్కలు బోల్డ్ అన్నీ ఉండేయండి. ఇప్పుడు మేము పైకి తీసుకెళ్తున్నాను చూడండి. ఇది వచ్చేసి జస్ట్ టాయిలెట్స్కి వాటికి వెళ్ళటం కోసం, మరి పైనుంచి మళ్ళీ కిందకి వాష్రూమ్కి వెళ్ళారు కదా, టాయిలెట్ అన్నా కూడా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో చిన్న వాష్రూమ్ అయితే పెట్టారు డాడీ అక్కడ. అక్కడి నుంచి కూడా మనకి వెంటిలేషన్ రావడం కోసం డోర్స్ పెట్టారు. ఈ రూమ్లో ఉండే వాళ్ళ కోసం కొంచెం ఫెసిలిటీస్, సోప్స్ అలాంటివి అయితే అవైలబిలిటీ కోసం అక్కడ కబోర్డ్స్ కూడా చేయించారు డాడీ. తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు మేము పైకి తీసుకెళ్తున్నాను కదా, ఈ పైకి వచ్చేసి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్తో పాటు డాడీ ఏం చేశారంటే వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు దాని మీద స్లాబ్ వేసేసి కింద ఒక స్టోర్ రూమ్ని అయితే పెట్టారనమాట. నేను పైకి వెళ్ళినప్పుడు నేను కీస్ తీసుకెళ్ళడం మర్చిపోయాను, స్టోర్ రూమ్ కీస్, లేకపోతే స్టోర్ రూమ్ కూడా మీకు చూపించేదాన్ని. స్టోర్ రూమ్ కూడా చాలా పెద్దదండి, చాలా అంటే చాలా బాగుంది. అయితే బట్ నేనైతే తాళాలు తీసుకెళ్ళలేదు, అందువల్ల నేను చూపించలేకపోయాను. చూసారా ఈ ఏరియా అంతా కూడా ఎంత బాగుంటుందోనండి. విజయవాడను విడిచిపెట్టి మేము ఇంత దూరం వచ్చేసామే అని చాలాసార్లు బాధపడ్డాం. కానీ ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చేసాం కదా, ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇంకా ఇబ్బంది అక్కడ ఉండలేక కొంచెం అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా నేను దగ్గరగా మళ్ళీ అమ్మ వాళ్ళకి దగ్గరలో ఉంటాను కదా అన్నట్టుగా వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసారు. సో చూసారా ఇదైతే వాటర్ ట్యాంక్ అండి. పైకి ఎక్కుతున్నాను, వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ ట్యాంక్ అనమాట. ఈ ప్లేస్ ఇక్కడ సిలువలు అయి పెట్టారు కదా, అదంతా కూడా వాటర్ ట్యాంక్ అనమాట. సుమారు మనం 3 రోజులు ట్యాంక్లో నీళ్లు ఉంటే 3 రోజుల వరకు మోటార్ వేయకపోయినా కూడా నీళ్లు వాడుకోవచ్చు అండి. ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సరే చక్కగా ప్రశాంతంగా నీళ్లు వాడుకోవచ్చు అనమాట. అంత చక్కగా అంత పెద్ద ట్యాంక్ ఈ డాడీ ఫ్యూచర్ ఆలోచించి పెట్టారనమాట. అయితే ఇంత పెద్ద ఇల్లు. డాడీ కాంటాక్ట్ నెంబర్ పెట్టాను, మీరు ఒకసారి సంప్రదించండి.